మనం ఈ అర్ధరాత్రి అసాధారణంగా సమావేశమై ఒక అసమాన పవిత్ర కార్యంలో పాల్గొంటున్నాం. సాధారణంగా మనము చీకటిని, అజ్ఞానము, పాపము, కష్టాలు, అవినీతి, మరణము మొదలగు విషయములతో పోల్చి చెబుతూ ఉంటాం. అన్ని రకాల చీకటిని తొలగించే వెలుగు ప్రభు పునరుత్థానము. దీని ద్వారానే చీకటి నుండి వెలుగులోనికి, శిక్ష నుండి జీవస్థాయిలోనికి చేరుకుంటాము. అందువల్ల చీకటితో ప్రారంభమైన ఈ ఆరాధన రేపటి వెలుగుతో ముగుస్తుంది. ఉపవాసతో ప్రారంభమైన ఈ పుణ్యకాల పాస్కా విందుతో అంతమవుతుంది. నేటి పాస్కా పరమరాసార్థంలో 4 భాగాలు ఉన్నాయి. జ్యోతి అర్చన, దైవార్చన, జ్ఞానస్నానము, కృతజ్ఞత అర్చన. సమాధిని కలిసిన క్రీస్తు శరీరము గుర్తుగా కొత్త అగ్ని నుండి పాస్కావత్తి వెలిగించబడును. దైవార్చన, దీని ద్వారా ఆరంభము నుండి సర్వేశ్వరుడు తన ప్రజల ఎడల చేసిన అద్భుత చర్యలను తిరుస్వర స్మరించుకొని ధ్యానిస్తూ ఉన్నది. జ్ఞానస్థాన అర్చన. హిందూ ప్రభువు ఉత్థాన దినము సమీపించిన కొలది జ్ఞానస్నానము ద్వారా కొత్త సభ్యులు శ్రీ సభ యందు నూతన జన్మనందుతున్నారు. కృతజ్ఞత అర్చన. తన ప్రజల కొరకు ప్రభు తన మరణ ఉత్థానము ద్వారా తయారు చేసిన విందుకు శ్రీ సభ ఆహ్వానము పలుకుతున్నది. మన రక్షకుడు యేసుక్రీస్తు మరణము నాటి నుండి జీవములో ప్రవేశించిన ఈ పరమ పవిత్రమైన రాత్రి వేళ ఒక చోట చేరి జాగరణలో పాల్గొని ప్రార్థనలో నిమగ్నం కావాలని ప్రపంచ నలుమూలల ఉన్న తన బిడ్డలందరినీ శ్రీసభ ఆహ్వానించుతున్నది. ఈ విధముగా అతని వాకులను ఆలకించి రక్షకుని పాస్కోత్సవం జరుపుకునే ఎడల అతడు మరణంపై సాధించిన విజయములో మనము కూడా భాగస్థులమగుదము. అతనితో పాటు దేవుని యందు శాశ్వతంగా జీవింతుము. ఓ సర్వేశ్వర, విశ్వజ్యోతులను నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ విశ్వాసులను నీ మహిమా తేజస్సులో నింపు. నీవు ఈ క్రొత్త అగ్నిని ఆశీర్వదించి పవిత్రము చేయుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా స్వర్గం మీద కోరికతో శారీరకముగాను మానసికముగాను శుద్ధులమై అంతములేని శాశ్వత మహిమలో ప్రవేశింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. పాస్కా ఒత్తి అలంకరణ. నాడు నేడు ఉన్న క్రీస్తువు ఆదియును అంతమును ఆల్ఫా ఒమేగా కాలమును యుగ యుగములు అతనికి ఆధీనమే. అతనికే మహిమయు అధికారమును శాశ్వతముగా యుగ యుగములు చెల్లునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా ఒత్తు నుండి మనము నూతనంగా మరి అగ్నిని వెలిగించుకొని
నేనే వెలుగును అని క్రీస్తు ప్రభు పలికాడు. కాబట్టి తన పవిత్రములైన మహిమాన్వితములైన ఆయన గాయముల ద్వారా రక్షకుడు క్రీస్తు మనలను కాచి కాపాడును గాక. అందరూ కూడా ఈ ప్రభుత్వం నుండి వెలిగించుకుంటూ అందరూ కూడా వెలిగించుకొని మనము ఊరేగింపుగా దేవాలయం దగ్గరకు వెళదాం. మనం అందరం కూడా వెళదాం. నడవండి నడవండి, లైన్గా 2 లైన్లు నడవండి. ఎప్పుడో వచ్చాను. అందరూ చోట్ల మీద కూర్చోవాలి. అందరూ కూడా కొత్త తెరిపించుకొని వస్తూ ఉన్నారు. మాట్లాడబాకండి దయచేసి. చెన్ని తలచినా ఏది అడిగినా చింతనే ప్రభువా చింతనే నీ వాక్కు కన్నే వేచి ఉంటేనే మా ప్రార్థన లభించుమా ప్రభువా నా ప్రార్థన లభించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే. వేచి ఉంటిమి నా ప్రార్థన లకించుమా ప్రభువా నా ప్రార్థన లకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నయే ప్రాణి మరలా 2వ పర్యాయము 3వ పర్యాయము కూడా అదే విధంగా అంటా ఉంటారు. కాబట్టి మన సమాధానం ఇద్దాం. ఇదిగో క్రీస్తు జ్యోతి ఇదిగో క్రీస్తు జ్యోతి వందనములు.
కొడుతున్నారు.